ఈ సినిమాని మీకు వైసీపీకి ఏమైనా డ్యామేజ్ చేసిండా? సిగ్గుండా లారి నీకు వైసీపీ పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, ఇంకో పార్టీకి, అందరికీ పనికి వచ్చే సినిమారా బాబు. ఇక పవన్ కళ్యాణ్ చేసే సినిమా, ఈ సినిమాని మీ జన్మ ఈ సినిమా చూడడం వలన మీ జన్మ ధైర్యం అవుతుంది. ఈ సినిమా చూడకపోతే మీ పని ఆగమాగమైతే. ఇదే చెప్తున్నా, సినిమా నిజంగా చెప్తున్నా, ఢిల్లీకి బయలుదేరినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆ ఫైట్ సీక్వెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది బ్రదర్, నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. 100 కోట్లు 1000 కోట్లు మా హీరో చేస్తాడు కాదు, నువ్వు 100 కోట్లు. ఇప్పుడు వందల మంది మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ చూడడానికి వస్తారు, అందులో డ్రైనేజ్ ఉంటుంది, ఎవరు తెలుసు? దొంగ పని చేసేటప్పుడు సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఇట్లాంటి సినిమా రూపాయి వసూలు చేసినా ఇట్లాంటి సినిమా చూడడం వల్ల మన జన్మ ధన్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక కొంతమంది సినిమాని బ్యాన్ చేయాలని కొందరు ట్వీట్లు చేస్తుండు. అరే మేము గార్దులారనే ఒకటే చెప్తున్నా, అరే ప్రకాష్ రాజ్ బొమ్మర్ది, అరే ఉదయనిధి స్టాలిన్, ఈ సినిమా చూడరా. నువ్వు మరో జన్మ పుట్టాలంటే ఈ సినిమా చూడాలి. మన తెలుగు వాళ్ళ చరిత్ర, అరే తెలుగు వాళ్ళు ఇంతలా తొక్కిరా దొంగనా కొడుకులని మనకు అప్పుడు రోషం వస్తుంది. కాకపోతే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అకిరాన్ అన్న హీరో, నాకు అర్థమైంది, నాకైతే ఫ్యూచర్ అర్థమైంది. పవన్ కళ్యాణ్ అన్న నటించాడంట, అకిరాన్ అన్న వస్తాడు, తమ్ముడు మన బచ్చాడాడు, మన తమ్ముడు వస్తాడు, చించి వాడిదేంతాడు కాలిపిల్లి. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడినకో కాక కాలిపిరి మర్డర్ చేసేస్తాం. వై బికాస్ ఎందుకంటే మేము ఎవరు జోలికి పోం, మా జోలికి వచ్చిననుకో లేపాడు తెగుతాం. నీకు సినిమా మీకు చూడడానికి చేత కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్, మేము ఇటు చేసుకుంటాం సినిమాని. అరే రుకారో పవన్ సే బాత్ కర్ రే, అరే एक मिनट నేను చెప్తున్నా చూడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా కాలిపిల్లి అయిపోతుంది. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది. ఫస్ట్ థింగ్, అరే బాబు ఇది మన తెలుగు వాళ్ళ సినిమా, మన అందరి సినిమా. జై బిఎస్పీ అన్నా. 5 సంవత్సరాల తర్వాత మా దేవుణ్ణి దర్శించుకున్నాం. హరిహర వీరమల్లు అన్నా. అసలు చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అన్న పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని సినిమాలు తీసిన ఈ సినిమా మాత్రం 5 సంవత్సరాలు ఆగినా కూడా ఒక ప్రాణం పెట్టి సినిమా నిలబడాలంటే ప్రాణం పెట్టి తీసిన సినిమా హరిహర వీరమల్లు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా అన్న మాస్టర్ ఆడన్నా అంటే ఫైటింగ్ సీన్స్ అన్న, ఒక్కొక్క సీన్ అన్న, అసలు ఒక్కొక్క సీను అసలు వేరే హీరో చేయడం, ఆ దూకడము, ఆ చేయడము, ఆ ఎనర్జీ మాత్రం వేరే లెవెల్ అన్న. ఒకటే ఎంట్రీ సీన్ కి మాత్రం టికెట్లు అని డబ్బులు పెట్టుకోవచ్చన్న. రప్పా 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 నరుక్కుంటా పోతాడని అసలు ఆ స్టైలు, ఆ లుక్ అసలే. నిధి అగర్వాల్ ఆయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొల్లగొట్టి నాదిరు ఆ సాంగ్ ఉంటదన్న. అసలు ఫస్ట్ హాఫ్ లో మాత్రం అసలు పగిలిపోతుందన్న థియేటర్ మాత్రం. ఏంటంటే అన్న వేరే హీరోలు అయితే 10 రోజుల 100 కోట్లు అంట. ఒకే ఒక్క రోజు ఇండస్ట్రీ హిట్ హరిహర వీరమల్లు 100 కోట్లు పక్కా రాసి పెట్టుకున్నా. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది, మన హిందువుల ధర్మాలు, మన దోపిడీని మొగల్ చక్రవర్తి ఎలా తోచుకున్నారు, వాటి నుంచి మనల్ని ఎలా చంపిలో, ఎలా హింసించిలో, ఎలా నరికిలో ఈ సినిమాలో చాలా చక్కగా. ఏది రొమాన్స్ ఇవి అది ఏముండవు. ఒకటే అన్న మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలా, మనల్ని ఎలా హింసించారు, ఎలా చంపిలో, అప్పట్లో ఎలా చంపిలో ఈ సినిమాలో చూపించారు. చాలా చాలా బాగుందన్న. మెయిన్గా మాత్రం పవర్ స్టార్ పవన్ అన్న కోసం ఆ సాంగ్స్ కి, ఆ డాన్స్ కి, ఆ డైలాగ్ కి ఎన్ని రోజులైందన్నా మా పవర్ స్టార్ విషయం అన్న. ఆ డైలాగ్ చెప్తా అంటే, ఆ డాన్స్ చేస్తా అంటే ఆకలి తీరిపోయిందన్నా. మా పవర్ స్టార్ నుంచి ఆకలి తీరిపోయింది. జై పవర్ స్టార్. ఒకటే గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అన్న, గ్రాఫిక్స్ చిన్న మిస్టేక్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ లో చిన్న లాస్ట్ క్లైమాక్స్ చిన్న మిస్టేక్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా మాత్రం స్టోరీ మాత్రం సూపర్ అన్న. మరీ ఎక్కువ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే కొందరు కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే సినిమాని ఎంత కష్టపడి తీసారో తెలిసిందన్న. మెయిన్ గా మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మాత్రం, ఆ బీజిఎం, ఆ ఫైటింగ్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా ఆ లెవెల్లో ఉండబోతుంది. చాలా సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంటే సెకండ్ హాఫ్ డైరెక్టర్ మారిండు కాబట్టి అది మిస్టేక్ ఉంది. క్రిష్ చేసిన మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ చేంజ్ చేయడం వల్ల అది మిస్టేక్ అనేది చూసుకుంటే బాగుండు. సో ఓవరాల్గా ఏంటంటే మన హరిహర వీరమల్లు ఒక పవర్ స్టార్ 1 మ్యాన్ షో అన్న. 1 మ్యాన్ షో సూపర్ చంపేసిన అన్న, చాలా బాగుంది.
అన్న థియేటర్ రచ్చ అంటే ఏందన్న అసలు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పండుగ మనకు 5 సంవత్సరాలు ఎప్పుడా 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 అని వెయిట్ చేసినాం. ఫైనల్ గా థియేటర్ లో వచ్చింది. మెయిన్ గా మాత్రం నేను పవన్ కళ్యాణ్ చూసిన ఆకలి తీరిపోయిందన్న. చాలా చాలా బాగా ఎనర్జీ ఇచ్చిండు అసలు ఆ ఫైటింగ్ సీన్స్ అని. సినిమా ఒక RRR సినిమా రేంజ్ లో చాలా పెద్ద హై రేంజ్ లో ఉంది సినిమా. ఒక ఈ హరిహర వీరమల్లు చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి ఈ హరిహర వీరమల్లు చరిత్ర అందరూ తెలుసుకోవాలి, అందరూ చూడాల్సిందిగా మరీ తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతా ఒట్టి మాటలు, లాగే లేదు సినిమా, లాగ్ లేదు, సీన్ బాగుంది, సినిమా చిన్న కూడా లాగ్ లేదు అసలు. ఇంత ఇక్కడ ఏం అనిపించదు మీకు, అంతా బాగుంది సినిమా. ఇప్పుడు బాహుబలి సినిమా చూస్తుంటే ఎట్లా లాగ్ ఉందా మధ్యాహ్నం, ఇప్పుడు మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో లాగ్ ఉంది ఏదో అన్నాం మనం. బాహుబలి సినిమా కూడా అంతే అన్నాం. బాహుబలి పార్ట్ 2 వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. బాహుబలి సినిమా ఏందిరా మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో ఏది ఉంది, అదేదో చరిత్ర మధ్యాహ్నం సెకండ్ హాఫ్ లో అనిపించిందిగా మనకు, లాగ్ అనిపించలేదా? పార్ట్ 2లో చూసిన తర్వాత బాహుబలి ఎట్లా అనిపించింది? బాబా ఇదిరా స్టోరీ. అదే విధంగా హరిహర వీరమల్లు స్టోరీ కూడా అదే విధంగా పార్ట్ 2లో కూడా అలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సన్నివేశాలు మాత్రం చాలా సూపర్. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించడం, ఇలాంటి పౌరాణిక సినిమాలు నటించడం చాలా గొప్ప విశేషం. అది గొప్ప హైలైట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, ఇది ఏదో రాజకీయాలు చేసుకుంటాడు అండి, ఆయనకు అవసరం లేదు. కానీ ఇలాంటి సినిమాలు చేసి మన తెలుగు వాళ్ళు సత్తా ఏందో చాటుతున్నారు, మన తెలుగు వాళ్ళు సత్తా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మరియు ఈ సినిమాలో పాటలు కీరవాణి గారు బాహుబలి సినిమా, RRR ఎన్నో హైలైట్ సినిమాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో కీరవాణి సూపర్ బ్లాక్ బస్టర్ ఇది. ఇంకా మంగ్లీ గారు ఒక పాట పాడారు. మంగ్లీ గారి పాటతో థియేటర్ అంతా ఊగిపోయింది. మేమందరం మస్తు డాన్స్ చేసినాం మంగ్లీ గారి పాట. ఇక సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారికి, మరియు దర్శకులకి, క్రిష్ గారికి, మరియు జ్యోతి కృష్ణ గారికి, ఇక అందరికీ పేరున చాలా మంచి కథాంశం బాగుందండి. హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉందంట సినిమా చెప్పారు. కథాంశం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇరగదీశారు. మేము ఏదో సెట్ కాదులే, ఏదో పౌరాణిక డ్రెస్సులు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అనుకున్నాం. ప్రభాస్కే సెట్ అవుతుంది ఇలాంటి సినిమాలు, ప్రభాస్ అంటే ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ పవన్ కళ్యాణ్ సెట్ కాదు అనుకున్నాం. కానీ సినిమా చూస్తే అర్థమైంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు సినిమా, చాలా బాగుంది. జై పవర్ స్టార్. మూవీ సూపర్ డూపర్ హిట్. ఇంత ముందుకి బాహుబలి 1 ఎలా హిట్ అయింది, బాహుబలి 2 ఎలా హిట్ అయిందో దానికి మించి హిట్ అయ్యే సినిమా హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు కోహినూర్ డైమండ్ కోసం తీశారు. కోహినూర్ డైమండ్ ఎలా ఉందో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారి లుకింగ్ కూడా కోహినూర్ డైమండ్ లా ఉంది. సూపర్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ తక్కువ చాలా బాగున్నాయి. ఫైటింగ్, మ్యూజిక్, జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ వేరే లెవెల్. పవన్ ఎంట్రీ వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు. సచినోడు ఎలాగో తిరిగి రాడు, హరిహర వీరమల్లు ఆ సినిమా ఎవడు తీయలేడు. సెకండ్ హాఫ్ లాగ్ కొంచెం లాగేం లేదు, చాలా బాగుంది. కానీ పార్ట్ 2 కోసమే కొంచెం సస్పెన్స్ లో ఉంది. కానీ పార్ట్ 2 ఔరంగజేబ్ గురించి చాలా తక్కువ చూపించారు. ఔరంగజేబ్ గురించి తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 లో చూపిస్తారు. ఫస్ట్ డే ఆల్రెడీ నాకు తెలిసి 5 కోట్ల కూడా దాడొచ్చు. ఒక టికెట్ 500 అంటే దగ్గర 5,000 కోట్లు దాడొచ్చు. కానీ ఈ సినిమా 10,000 కోట్లు పక్కా. కానీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. తొందరగా పార్ట్ 2 ఎప్పుడు వస్తాను వెయిటింగ్. ఉంది మూవీ, ఎక్కడ తగ్గలేదు. ఈ కొంతమంది ఉంటారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు, ఎందుకంటే దాన్ని కాంట్రవర్సీ చేద్దామని. సినిమా 100% హై ఉంది, ఎక్కడ తగ్గలేదు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యాన్స్కి. స్టోరీ పరంగా ఓకే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఓకే, ఫైటింగ్స్ ఓకే, సాంగ్స్ ఓకే, బీజిఎం ఓకే, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 ఎలా వస్తుంది అనేది వెయిట్ చేయాలి. పార్ట్ 1 మాత్రం ఎలా ఉంది, ఎంట్రీ చాలా సూపర్ బండి. ఇంతవరకు ఆ ఏజ్లో అతను 50+ ఏజ్ అనుకుంటాను. ఈ ఏజ్లో అన్ని సాహసాలు చేయడం, అన్ని డ్రైవులు చేయడము, గ్రాఫిక్స్ అయినా కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. తప్పకుండా ఫ్యామిలీస్, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. నేను కన్నప్ప చెప్తున్నాను కాబట్టి ఆ మూవీకే ఫ్యామిలీస్ వచ్చారు బయటికి. కొంతమంది ఒక వర్గం ఫ్యామిలీస్ శివుని మూవీ కాబట్టి ఆ సినిమాకి బయటకు వచ్చారు. ఈ మూవీకి దానికి మించి
ఫ్యామిలీస్ ఖచ్చితంగా వస్తారు. 2 వీక్స్ సినిమా హౌస్ఫుల్ అవుతుంది అండి. 5 years వెయిటింగ్స్ కి మంచి రిజల్ట్ అనుకోవచ్చు. 100% అండి. సినిమా ఇప్పుడు హాఫ్ బాయ్లా ఫుల్ బాయ్లా కాదు. సినిమాకి వచ్చామా నచ్చిందా లేదా, వాళ్ళ స్తోమత, వాళ్ళ పెట్టుబడి 5 years పట్టింది. 5 years లో ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిండు, ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేసిండు, అది మెచ్చుకోవాలి. అక్కడ 5 years గా ఒకటే హెయిర్ స్టైల్ ఉన్నది అతను. సినిమా మొత్తం నేను అబ్జర్వ్ చేస్తే హెయిర్ స్టైల్ మొత్తం ఒకటే ఉంది. సూపర్ గా చేస్తాడు పవన్ కళ్యాణ్ సార్. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా పర్ఫెక్ట్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టచ్చు? ఫస్ట్ డే హార్డ్లీ ఒక 70 నుంచి 80 కోట్లు. ఆల్రెడీ సెకండ్ హాఫ్ జర లాగ్ ఉందంటారు. లాగ్ ఏం లేదు బ్రదర్, ఎక్కడ కూడా లాగ్ లేదు. సినిమా మొత్తం హై ఉంది, వెళ్తూ ఉంది, పడుతూ ఉంది, లేస్తుంది. ఎక్కడ డామినేషన్ లేదు, ఎక్కడ లాగ్ అనేది లేదు, వేస్ట్ అనే ముచ్చట ఎక్కడ కూడా లేదు. ఒక్క సీన్ కూడా వేస్ట్ లేదు. సినిమా 2 గంటల 33 నిమిషాలేమో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సినిమా, ఎక్కడ లాగ్ లేదు, పర్ఫెక్ట్ ఉంది. కళ్ళు మూసుకొని వెళ్ళిపోదు. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ ఓకే, అప్ టు ద మార్క్. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి, కొంచెం డీప్గా చూసి అర్థమైపోతుంది. బట్ అప్ టు ద మార్క్ ఓకే. వాళ్ళు అంతకుమించి ఇంకా చేయలేరు. వాళ్ళు బాహుబలి మూవీ కాదు కదా. ఇంకా వాళ్ళు క్లారిటీ మెయింటైన్ చేయాలంటే ఇంకో 1 day టైం పడుతుంది. అది మన వల్ల కాదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. చాలా చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఇందులో హీరో ఎవరు అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీరా, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర మహాదేవ. థియేటర్ మొత్తం షేక్ అయింది, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ 2 ఎలా ఉంది? ఓరాడు ఏదైనా ఆయన మ్యూజిక్ కొట్టినోడు ఎవరైనా ఆయన మొత్తం బద్దలు భాషంగాలు కొట్టిండు. సెకండ్ హాఫ్ జర లాగ్ ఉందంటారు. సూపర్ ఉందన్న, ఏం లేదన్న అంటారన్న, మస్తగా అంటారు. స్టోరీ ఎలా ఉంది? సూపర్ ఉంది. కోహినూర్ వజ్రం అన్న. సాంగ్స్ ఎలా నచ్చింది? నాకైతే నచ్చిందన్న. నేను ఎవరిని ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని సినిమా చూడని చెప్పను. నీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు.